జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది లింగయ్య సంచు. ఏఐసిసి అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం అనువోజు వెంకటేశ్వర్ బృందంతో ఆటపాటలతో గన్ పార్క్ వద్ద సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీనియర్ కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్టాల రఘు, దరు అంజన్న పాల్గొని అమరవీరులకు నివాళులర్పించి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి రుణపడి ఉన్నామని ఆయన తెలిపారు. దరు అంజన్న మాట్లాడుతూ ఏమిచ్చినా సోనియా గాంధీకి రుణము తీరదని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రాష్ట్రాన్ని గిఫ్ట్గా ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నాయకులు, వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల బలిదానాలతోటి వాళ్ళ పునాదుల మీద నిలిచిన ఈ డిసెంబర్ 9 ప్రతి సంవత్సరం ప్రతి నెల వస్తుంది. ఈ డిసెంబర్ 9కి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది. 60 ఏళ్ళ ఆరాట పోరాట ఫలితంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం ఈ డిసెంబర్ 9. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిసిండ్రు. కర్ణాటక లెక్క తెలంగాణము కళ్ళు తెరిసినదిరా, నీ కుటుంబ పాలనాంతం కొరకు అంత ఒక్కటైరా. 100 మందిని కౌరవ దండును గంగల గలిపినమో, ఎగిరే కాంగ్రెస్ జెండనెత్తిని గడిల బాతినమో. ఉద్యమ బిడ్డల చంపిన నిన్ను ఇంటికి పంపినమో, మూవన్నెల జెండనెత్తి మేము ముందుకు వచ్చినమో. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని బెడితివిరా, రాజ్యాంగాన్ని తిరగరాయమని అవమానిస్తివిరా. రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి పాత పాలకులకు పాడెగట్టినం. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిసిండ్రు. తుక్కుగూడలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను నమ్మిండ్రు. ఆ 6 గ్యారంటీలు ఈ తెలంగాణ ప్రజలకు అందాలంటే హస్తం గుర్తుకు ఓటేయాలని అందరూ ఒక్క తాటి మీదకి వచ్చిండ్రు. 65 మందిని హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించి నిరంతరం కేసీఆర్ వెన్నులో వణుకు గుట్టించి తను నిద్రపోకుండా, కేసీఆర్ను నిద్రపోనీయకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మేల్కొల్పి హామీలిచ్చిండు. అమలు చేయడం మర్చిపోయినటువంటి గత పాలకులకు బుద్ధొచ్చే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మేల్కొల్పినటువంటి ఇవాళ వచ్చింది ప్రజా ప్రభుత్వం. ఈరోజు అంటే మామూలుగా ఈ సోనియా గాంధీ తరఫున ఏమన్నా ఉచిత బస్ పాస్ మహిళా కన్నా అదేమన్నా ఆవిష్కరణ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇవాళ నుంచే ఆడతల్లులందరికీ ఉచిత బస్సు ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. మరి గత పాలకుల లెక్క హామీలు ఇచ్చి అమలు చేయడం మర్చిపోయే ప్రభుత్వం గతంలో మనం చూడలేదు. గతంలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెసు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెసు, రూపాయి కిలో బియ్యం ఇచ్చింది కాంగ్రెసు, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెసు. కాబట్టి హామీలు ఇచ్చి అమలు చేసిన ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. హామీలు ఇచ్చి అమలు చేయడం మర్చిపోయి పావుసేరు దాగి ఫామ్ హౌస్ల వన్నోన్ని పరిమితంగా ఫామ్ హౌస్కే అంకితం చేసిన మీరు అంటే కళాకారులుగా మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేది రాహుల్ గాంధీ తోటి జోడయాత్రలు తిరిగారు కదా. ఇప్పుడున్న కొంతమంది ఉద్యమ నాయకులు కళాకారులు ఉద్యమాన్ని కళాకారులుగా వారికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? కొంతమందికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలు అన్నాడు. 550 మందికే ఎందుకు పరిమితం చేసినవని ఇవాళ దగాపడ్డ కళాకారులంతా రోడ్డు మీద పడ్డారు. ఇవాళ ఈ సారథి ఉంటుందా, తీసేయగలుగుతుంది? అది నా పరిధిలో లేదు. అది ఇవాళ గతంలో ఆ ప్రభుత్వం ఉండే, మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి వర్యులు, ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు, అందులో మాకు అవకాశం ఉంటే మమ్మల్ని పిలిస్తే మా వాయిస్ను కూడా తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు తీసేయడం కానీ ఉంచడం కానీ ఇప్పటిదాకా లేదు. ఇప్పుడే కొలువు తీరినాం. ఆ కొలువు తీరిన క్రమంలో ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చినాం. ఆ 6 గ్యారంటీలు ఎట్లా చేరాలనే తలంపుతోనే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఉన్నది. దానికోసమే ముందుగాల పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు పండగ రోజు ప్రతి పల్లెల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు పండగ చేసుకుంటుందంటే అమ్మ సోనియమ్మ గారు మనకిచ్చినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణ తల్లి అయినటువంటి సోనియమ్మ గారు ఈరోజు డిసెంబర్ 9న పుట్టినరోజు. ఆ సందర్భంగా మేము ఇక్కడ గన్ పార్క్ లోపల వేడుకలు జరుపుకుంటున్నాము. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అయితే ఆమె రుణం తీర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆమెకు రుణపడి ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు దీవించి అధికారాన్ని మాకు పట్టం కట్టారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశించి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు అధికారంలోకి తీసుకొచ్చిర్రో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క అన్ని ఒక ఆరు పథకాలు కంపల్సరీగా అమలయ్యేటట్టుగా చూస్తామని చెప్తూ, అదేవిధంగా దగాపడ్డ కళాకారులకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల తగు న్యాయం దొరుకుతుందని చెప్పి ఈ రోజులుగా గత 9 సంవత్సరాలుగా కష్టపడ్డ ప్రతి కళాకారుని కూడా ఖచ్చితంగా ఉద్యోగం లభించి వస్తుందని చెప్పి ఆ దిశగా మేము మీకు ప్రభుత్వానికి వారధిగా మీ యొక్క విషయాన్ని మేము చేరవేసే బాధ్యత మాదని చెప్తూ మరొకసారి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సోనియమ్మ, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. చిన్న క్లారిటీ అండి, ఇప్పుడు ఆల్రెడీ సాంస్కృతిక సారథి ఒక కార్యక్రమం నడుస్తుంది, అదొక వింగ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడేదాకా ఆ సాంస్కృతిక సారథితో పాటు ఇంకా పెంచుతారా, అవి తీసేయడానికి ప్రయత్నం ఉందా? అంటే మీ ఆలోచన ప్రకారం చెప్పండి. దగాపడ్డ కళాకారుల దుమ్దాం పేరిట ఐక్యవేదిక పెట్టి
9 సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి మేము తెలంగాణ ప్రభుత్వం ఒక దొర పరిపాలన నుంచి దాచ శృంఖలాలు తెంపుకొని ప్రజల పరిపాలన ఏ విధంగా అయితే ఏర్పడిందో సారథి కళాకారులుగా చెప్పుకుంటున్నటువంటి 550 మంది ఎవరైతే ఉన్నారో అందులో 200 మంది ఫేక్ కళాకారులే ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము మా యొక్క అధిష్టానానికి మేము ఆ 200 మంది కళాకారులను తీసేసి బయట ఒక ఇంకా 300-400 మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ సారథిలో చేర్చుకొని వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా మేము మా యొక్క అధిష్టానానికి చెప్పి మా యొక్క విన్నపాన్ని మీ యొక్క విన్నపాన్ని అక్కడ చెప్తామని చెప్తూ ఆ విధంగా ఎక్కడైతే 200 మంది ఫేక్ కళాకారులు సారథిలో ఉన్నారో వాళ్ళని తీసేయాలని కూడా మేము ప్రభుత్వానికి కోరుతాం. జై కళాకారుడా.